Hi friends, Om Namah Shivaya. Today is second day. Yesterday మన కంటెంట్ ఏంటి? నలుగురు ఏమనుకుంటారు అంటే చార్ ఆద్మీ క్యా సోచేగా, నలుగురు ఏమనుకుంటారో చూద్దాం అనుకున్నాం. నేను నలుగురిని అడిగాను, కరెక్ట్ రిప్లైని ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. అంటే మనం సపోర్ట్ చేయాలి, మనతో ఉండే వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి, అలాంటి భావంతో వాళ్ళు సపోర్ట్ చేశారు, బాగానే ఎంకరేజ్ చేశారు. కానీ మన బాయ్స్ ఫ్రెండ్స్లో మన ఫ్రెండ్సే మనల్ని డిస్క్రైబ్ చేస్తారు. అంటే నువ్వు చేయలేవురా, ఎందుకు ఇవన్నీ చేస్తావు, వద్దు, వేరేదేం చేయొచ్చు కదా అలా చెప్తారు. ఇలా చెప్పకుండా అదే నీ ఫ్రెండ్ నీకు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అలా కాదు మచ్చా, ఇలా కాదు మచ్చా, నువ్వు ఇంకో విధంగా ట్రై చేయొచ్చు కదా, ఇదే కంటెంట్ని ఇంకో విధంగా జనాలకు తీసుకెళ్ళు, జనాలకు చూపించు. కంటెంట్ ఉంది మన దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కంటెంట్ ఉంది. కానీ జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియదు ప్రతి ఒక్కరికి. నేను అదే అనుకున్నా, అందుకే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా, రన్ చేస్తా. చూడండి ఎలా రీచ్ అవుతుందో కంటెంట్. నేను మంచి కంటెంట్ తీసుకొని వస్తా. కంటెంట్ ఉంటేనే చూడండి, ఓకే? ఇది నా సవాల్ అనుకోండి. ఇంకా వాట్ ఎవర్ మీరేమో అనుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఎలా డిస్క్రైబ్ చేస్తారో అలానే డిస్క్రైబ్ చేస్తారనుకున్నా. కానీ నాకు ఎంకరేజ్ చేశారు, నాకు నచ్చింది ఇది. నాకు ఇది కావాలి, ఈ ఎంకరేజ్మెంట్ కావాలి నాకు. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకో కొత్త వీడియో చేయగలుగుతా, కొత్త కొత్తగా థాట్స్ వస్తాయి. హో మ్యాన్, కంటెంట్ రీచ్ అవుతుంది జనాల్లోకి, మనము కొత్త కంటెంట్ తీసుకురావాలి, కొత్త వీడియోస్ చేయాలి, కొత్తగా యూట్యూబ్లో పెట్టాలి. ఇప్పుడు ఓకే, ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, యూట్యూబ్ ఓపెన్ చేస్తా, వాట్ ఎవర్ చాలా ఉన్నాయి యాప్స్ టైంపాస్ అవ్వడానికి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఓపెన్ చేసా, నాకు ఏ కంటెంట్ కావాలి? కొన్ని వస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. కొన్ని 18+ కంటెంట్ వస్తుంది, కొన్ని బిలో 18+ వస్తుంది, కొన్ని కామెడీస్ వస్తాయి, కొన్ని స్పిరిచువల్ వస్తాయి, చాలా వస్తాయి కదా. మనకి ఏది కావాలో ఆ కంటెంటే మనం ఎక్కువ చూస్తాం, అవునా కదా? ఇప్పుడు స్పిరిచువల్ నాకు నచ్చదు, ఏం చేస్తా? నాట్ ఇంట్రెస్టెడ్ కొడతా, అంతే కదా. ఇప్పుడు సెక్షువల్ కంటెంట్ నాకు నచ్చదు, ఏం చేస్తా? నాట్ ఇంట్రెస్టెడ్ కొడతా. తర్వాత నాకు ఆ కంటెంట్ నాకు చూపియదు అది ఇన్స్టాగ్రామ్, లేదంటే రీసెర్చ్ చేస్తా, అంతే కదా. సేమ్ ఇప్పుడు నేను ఇంకోటి అనుకున్నా. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి ఏం కావాలో మనం ఎతికి చూస్తున్నాం కదా. ప్రజలకి ఏం కావాలి వాళ్ళు ఎతికి చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో. ఏం తెలియదా వాళ్ళకి నాకేం కావాలి, నేను ఏం చూడాలి? నాకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ చూస్తాను నేను, అంతే కదా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ చూస్తా. ఇప్పుడు నీకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ నువ్వు చూస్తావు, అంతే కదా. నేను చెప్పింది నువ్వు చూడవు, నువ్వు చెప్పింది నేను చూడను. అది రియాలిటీ షిఫ్ట్ చేద్దామా? ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ డే ఈరోజు జిమ్ జాయిన్ అవుతున్నా, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఆల్రెడీ చాలాసార్లు జిమ్కి వెళ్ళాను, ఒక 5 times 6-7 times దాకా. అంటే జస్ట్ 1 month 2 months వెళ్ళడం అలాగా, లేదంటే 1 day 2 days వెళ్ళి 2 days రెస్ట్ అలా చేస్తూ ఉన్నా. కానీ అలా కాదు, ప్రాపర్ జిమ్ డైట్ మెయింటైన్ చేసి జిమ్కి వెళ్ళి బాడీ పెంచుదాం అనుకుంటున్నా, బాడీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే జిమ్ కాకుండా వెళ్దాం అనుకుంటున్నా ప్రతిరోజు. చూద్దాం, ప్రతిరోజు కంటెంట్ వస్తూ ఉంటుంది, కొత్త కంటెంట్తో చూడండి. కొత్త కంటెంట్ తీసుకువస్తూ ఉంటా, చూడండి. మీకు ఎక్కడా ల్యాక్ చేయకుండా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓం నమః శివాయ. హాయ్ గాయ్స్, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం. జిమ్ ఫీజు పే చేసి అలానే జిమ్ చూసుకొని వద్దాము, జిమ్ ఎలా ఉందో చూద్దాం అనేసి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మార్నింగ్ లేట్ అయిపోయింది, మా ఫ్రెండ్ రాలేదు.
ఈరోజు ఈవినింగ్ నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే జిమ్కి వెళ్తా, లేదంటే రేపు మార్నింగ్ నుంచి కన్ఫర్మ్ జిమ్ స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయిపోయా. రేపు మార్నింగ్ నుంచి జిమ్ స్టార్ట్ చేస్తా 100%. లెట్స్ సీ, జిమ్కి వెళ్తున్నాను కదా, జిమ్కి వెళ్ళి చూద్దాం. సారీ ఫ్రెండ్స్, మనం జిమ్కి వచ్చే లోపలే జిమ్ క్లోజ్ చేశారు. అంటే మార్నింగ్ టైం అయిపోయింది. కాకపోతే నేను లోపల నుంచి ఇలా వీడియో తీసా, జిమ్ ఎలా ఉందో జస్ట్ మీకు చూపించడానికి. ఓకే, బాగానే ఉంది జిమ్. ఓకే, రేపు మార్నింగ్ జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యి మీకు ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి జిమ్ ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అంతే అయిపోయింది ఈరోజు కంటెంట్ అనుకుంటున్నా. వీడేంట్రా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ హై గైస్ అంటున్నాడు అనుకుంటున్నారా? అంటే ఏం లేదు, వెళ్ళే రూట్లో అంటే స్కూల్ కనిపించింది. నేనైతే 9th 10th ఇదే స్కూల్లో చదివా, కరకంబాడి ZPHS. ఎందుకో స్కూల్ గుర్తొచ్చి స్కూల్లోకి ఎంటర్ అయ్యాము. ఒకసారి జస్ట్ స్కూల్ చూసి వెళ్దామని. నెక్స్ట్ టైం మీకు అప్లోడ్ చేస్తా, మొత్తం నా స్కూల్ లాగ్ ఒకటి పెడతాను. నాకు చాలా ఫేవరెట్ అయిన స్కూల్ ఇది. అంటే చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేను స్కూల్కి వెళ్తే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్తాం, బయట వెళ్ళిపోతాం, మళ్ళీ మడిగు డ్యామ్. చాలా ఎంజాయ్ చేశాను నేను స్కూల్లో. నేను చదివింది ఓన్లీ 2 years ఈ స్కూల్లో, 9th 10th. కానీ చాలా ఎంజాయ్ చేశా. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో వ్లాగ్ చేసి పెడతా. జస్ట్ వెళ్తూ ఉంటే ఎందుకో గుర్తొచ్చింది, అందుకే లోపలికి ఎంటర్ అయ్యాం. స్కూల్ మెమరీస్ చాలా అన్బిలీవబుల్, దాన్ని మర్చిపోలేం. మా స్కూల్ ఇది చూడండి, ZPHS కరకంబాడి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో త్వరలో కలుద్దాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ గైస్, ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అది షేర్ చేయకూడదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. పర్లేదు, షేర్ చేస్తా. ఏమైందంటే, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు కానీ రాదు. ఇదే ట్విస్టు. నాకు కటింగ్స్ దగ్గర కొద్దిగా నాకు డౌట్గా ఉంటుంది. ఈరోజు ఏమైందంటే, మా అన్న నేను అడిగా, అంటే లైక్ రియల్ బ్రదర్, నాకు సుమో ఇవ్వనా, నేను డ్రైవ్ చేస్తానా అంటే, ఎందుకు అన్నాడు. నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఏంది ఎందుకు అంటే దానికి అర్థం ఏంటి?
ఎందుకంటే అంటే నేను కార్ నేర్చుకోకూడదా, తోలకూడదా, అంటే సుమో ఎందుకు నేర్చుకుంటా అంటాడు, అంటే సుమో నేర్చుకోకూడదు అంటాడా మా అన్న. అలాగే నాకు అర్థం కాలేదు క్వశ్చన్. అడిగా కానీ నాకు రీప్లై దొరకలేదు, అందుకే షేర్ చేస్తున్నా. ఆయన ఏదో ఒకటి కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు సుమో నేర్చుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంది? లేదు కదా. కార్ నేర్చుకుంటే ఏముంది, సుమో నేర్చుకుంటే ఏముంది, రెండు ఒకటే కదా. ఏదైనా ఎక్స్పీరియన్సే కదా.